బాపట్ల జిల్లాలో కీలకమైన నిజాంపట్నం హార్బర్ పనులు నిలిచిపోయాయి. అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో పాటు బిల్లుల చెల్లింపు ఆలస్యమయ్యే దీనికి కారణంగా కనిపిస్తోంది. కీలకమైన ప్రాజెక్టు మధ్యంతరంగా ఆగిపోవడంతో ఇప్పటివరకు చేసిన పనులకు ఫలితం దక్కకుండా పోతోంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని మత్స్యకారులు కోరుతున్నారు. పీపీపీ విధానంలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాగరమాల ప్రాజెక్టు కింద మంజూరైన హార్బర్లలో బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ఒకటి. ఇక్కడ నుంచి ఏటా 120 కోట్ల విలువైన చేపలు, రొయ్యలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. హార్బర్లో నూతన జెట్టి నిర్మాణంతో పాటు మత్స్యకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించే దిశగా కేంద్రం 450 కోట్లతో ప్రాజెక్టు మంజూరు చేసింది. సముద్రంలోకి 1.50 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ గోడలు, జెట్టి నిర్మించే పనులు చేపట్టారు. గతంలో 80 పడవలు నిలపడానికి మాత్రమే చోటు ఉండేది. నూతన జెట్టి నిర్మాణం తర్వాత 250 పెద్ద పడవలు, 1000 వరకు చిన్న పడవలు నిలిపి ఉంచవచ్చు. అయితే జెట్టీని 1.5 కిలోమీటర్ల మేర పూర్తి చేయడానికి మరో 70 మీటర్ల పనులు చేపట్టాల్సి ఉంది. గుత్తేదారు సంస్థకు 13 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో వారు పనులు నిలిపివేయడంతో జెట్టి అసంపూర్తిగా నిలిచింది. పూడిపోయింది. బోట్లు కట్టేసుకుంటాగా ఈలు పడతలా అట్ట బోట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది మొత్తం తొగాలి. జట్టికి చేరాలంటే బోటు జారట్లా. ఆయిల్ పట్టి అవతల కట్టేసామనుకో తరాలు పడిపోయి ఆయిల్ అంతా పోతుంది. బోటు అంటే లాస్ పడిపోతున్నాం. మాకు బిల్లు రాలేదు అని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలు బోట్లు అప్పటి నుంచి అట్టాగే ఇబ్బంది పడుతున్నాం. జెట్టి కట్టేశారు, బిల్లు అవ్వలేదని ఆపేశారు. స్పీడ్ బోట్లకి ఇబ్బంది ఉంటుంది, ఇటు చిన్న బోట్లకి ఇబ్బంది ఉంటుంది. ఇది తీసేసాడు అనుకో మేము ఐసీ ఇటు వచ్చేస్తాయి. ఐసీ వేసుకుంటే ఇబ్బంది ఉండదు. సరుకు దింపుకుంటే ఆ జెట్టి ఖాళీగా ఉంటుంది. పోటు మీద అయినా అక్కడికి వచ్చి ఆగిపోతాయి. ఇక చేస్తే మా బాగుంటుంది. తుపానులు, విపత్తుల సమయంలో ఇతర ప్రాంతాల మత్స్యకారులకు చెందిన పడవలు వస్తే హార్బర్లో చోటు ఉండదు. ఇందులో భాగంగా మత్స్యకారుల బోట్లు సముద్రంలోకి వెళ్లేందుకు అవసరమైన మొగ విస్తరణ కూడా పూర్తి కాలేదు. దీంతో తుంగభద్ర కాలువ నుంచి సముద్రంలోకి వేట పడవలు ప్రవేశించే ప్రాంతంలో పూడిక పేరుకుపోయింది. ఒక్కోసారి పడవలు ఆ బురదలో కూరుకుపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులకి వల పని చేసుకుంటా ఏం కడతానన్నారు కానీ అటు చేస్తా ఇటు చేస్తా అన్నారు కానీ అడిగినా కానీ మేము ఇట్లా ఇబ్బంది పడుతున్నాం, వర్షంలో ఎండలో చేస్తున్నాం అన్నా కానీ మేము ఇట్లా చూస్తున్నారే కానీ ఒక పక్కకి వెళ్ళి చీపి ఇట్లా షెడ్ వేయటం లేదు. ఓపెన్ ప్లేస్ ఇస్తా అన్నారు. మేము షెడ్ లేకపోయినా కనీసం అది ఖాళీ చేసి ఒక పోరింగ్ లాగానే ఇమ్మంటున్నాం. మేము పుట్టక ముందు కట్టినవి దండి మీద అంటే జరుగుతున్నాయి మామూలుగా. ఆ దండి మలుపు కూడా జట్టి దగ్గరకు వచ్చేప్పుడు కూడా ఆ మ్యాట్ కూడా మలుపు తిరగాలి. ఆ మలుపు కూడా ఇవి కూడా అట్లాగే ఆగిపోయింది. ఇవన్నీ సగం ఆగిపోయినాయి. మరి ఎందువల్ల ఆగుతున్నాయో మాకైతే తెలియట్లా. ఆ స్టోరేజ్ పెట్టుకుంటాక లేదు. ఇప్పుడు ఉదయం మార్కెట్ అంటే సాయంకాలం వెళ్ళిపోవాల్సిందే. ఇంట్లోనే వాళ్ళు ఎండి చేపలు ఎండబెట్టుకోవడానికి స్థలాలు కావాలి, స్టోరేజ్ చేయాలి. బాత్రూమ్స్ లేవు. అక్కడ జెట్టి అయితే కట్టారు కానీ దానికి మళ్ళీ కింద మరమ్మతు చేయలేదు. హార్బర్లో జెట్టీతో పాటు వేట పడవల తయారీ, మరమ్మతులకు డాక్ యార్డు, వలల మరమ్మతులకు షెడ్డు, విశ్రాంతి భవనం, మరుగుదొడ్లతో పాటు ప్లాట్ఫామ్స్ నిర్మించాల్సి ఉంది. వీటన్నింటికి 90 ఎకరాల అటవీ భూమి అవసరం. ఇక్కడ మడ అడవులు ఉండటంతో వాటిని తొలగించి నిర్మాణం చేపట్టాలి. దీనికి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి కావాలి. ఈ భూములకు ప్రతిగా పల్నాడు జిల్లా దుర్గిలో 200 ఎకరాల భూములను అటవీ శాఖకు ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. హార్బర్కు అటవీ భూములు కేటాయించేలా కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో ఆ పనులు ముందుకు సాగలేదు. వ్యూ చాలా బాగుందండి. కొద్దిగా మా కారు రావడానికి ఇబ్బంది ఉంది. రోడ్డు కొద్దిగా ఘాటి బాగా ఉంది. ఆ రోడ్డు వేసి ఇక్కడ నుంచి మొత్తం కంప్లీట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సిమిలర్ స్పాట్ నేను గోవాలో చూశాను. ఇది కూడా అట్లా చేస్తే డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. నేనే గోవా వెళ్ళి చూశాను. ఇక్కడ మన ఏపీ స్టేట్లో మాత్రం నేను ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇంకా డెవలప్మెంట్ చేయాలండి. నిజాంపట్నం హార్బర్ను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పాత పనులకు సంబంధించి బిల్లులు చెల్లించి మిగతా అభివృద్ధి, మౌలిక వసతుల పనులను పీపీపీ విధానంలో చేపట్టనున్నారు.